అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము సంఖ్యాకాండము 25వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్బెయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద నుండి తొలగిపోవునని చెప్పాను. కాబట్టి మోషే ఇశ్రాయేలీలు న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్బెయోరుతో కలుసుకొని తన వశములోని వారిని బయల్బెయోరుతో కలుసుకొని తన వశములోన వారిని చంపవలనని చెప్పాను. ఇదిగో, మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరును కుమారుడైన ఫీనెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రాయేలీలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీలు ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచాను. అప్పుడు ఇశ్రాయేలీల నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరును కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపం మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండినను ఇశ్రాయేలీలను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనేమో, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగియుండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడు ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేశాను. చంపబడిన వాని పేరు జిమ్రీ. అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సౌలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కెజ్బీ. ఆమె నూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధాని అయి ఉండెను. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు. వారిని బాధపెట్టి హతము చేయుడి. వారు తంత్రములు చేసి పేరు సంతతిలోను తెగులు దినమందు పేరు విషయంలోను చంపబడిన తమ సహోదరియు మిద్యానీయులు అధిపతి కుమార్తెయునైన కెజ్బీ సంగతిలోను మిమ్మును మోసపుచ్చిరి. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.